నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇక వీళ్ళు హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతలు ఆడుకుందామని అనుకున్నారు. ఫస్ట్ అవినాష్ దొంగ అందరినీ పట్టుకోవాలనుకుంటే వీళ్ళందరూ దాక్కున్నారు. మొత్తానికి అటు ఇటు చేసి అవినాష్ అందరినీ అవుట్ చేశాడు. నబిల్ అవుట్ అయ్యాడు. తర్వాత నబిల్ కోసమని నబిల్ వీళ్ళు నంబర్స్ ఎక్క పెడుతుంటే వీళ్ళందరూ వెళ్ళి యాక్షన్ రూమ్లో దాక్కున్నారు. బిగ్ బాస్ ఆ డోర్స్ ఓపెన్ చేసినట్టున్నాడు. నబిల్ కనిపెట్టలేకపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మొత్తానికి అటు ఇటు చేసి ఏదో కనిపెట్టాడు. ఈ లోపు అవినాష్ ఇంకా ఇలా దెయ్యం ఫోజులు పెట్టి కెమెరా ముందు ఇస్తే బిగ్ బాస్కి ఓ మంచి ఐడియా వచ్చినట్టుంది. అవినాష్ని అందరూ బయటికి వెళ్ళాక అవినాష్ని లాక్ చేసి ఆ లైట్లన్నీ ఆఫ్ చేసి కాసేపు అవినాష్తో ఫన్ జనరేట్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఫన్ జనరేట్ అయింది. అవినాష్ చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ అంతా కూడా సూపర్గా ఫన్ అయితే జనరేట్ అయింది. అండ్ నిజంగా బిగ్ బాస్ అవినాష్ని టాప్ 5లో ఎందుకు ఉంచాడో అనేది జనాలకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో అవినాష్ లేకపోతే మొత్తం డొల్లా అయిపోయేది. థ్యాంక్ యూ వెరీ మచ్.